నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ వేయండి. మీరిచ్చే ఒక్కో కామెంట్ నాకు, నా టీమ్‌కి కొండంత బలం. మీరు ఒక 500 కామెంట్స్ ఇస్తే నేను, మా టీమ్ ఆ కామెంట్స్ చూసుకొని మేము మురిసిపోతాం. మాకు ఒక బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్క కామెంటే అడుగుతున్నాను. ఎందుకంటే చాలా ఈ బిజినెస్‌లు చేసేవాళ్ళతో, యూఎస్‌లో కూడా ఈ బిజినెస్‌లు చేసేవాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నాను నేను. సో, చాలా కష్టపడుతున్నాం ఒక వీడియో చేయడానికి మేము. దానివల్ల మేము అడుగుతుంది ఒక్కటే, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రస్తుత కాలంలో ఏదైనా వ్యాపారం చేయాలి అనేటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏ రంగంలో అడుగు పెడితే బాగుంటుందనే విషయంలో చాలామందికి సరైనటువంటి స్పష్టత ఉండదు. కిరాణా కొట్టు లేదా బట్టల వ్యాపారం లాంటి పాత పద్ధతుల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చితక పోటీ లేదు. సో, అందుకే మార్కెట్‌లో జనాలు ఎదుర్కొన్నటువంటి కొత్త రకమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపే వ్యాపారాలు ఇప్పుడు బాగా క్లిక్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి ఈ ఆస్ట్రేలియన్ పాలీప్రొఫైలింగ్ స్క్రీన్ల యొక్క బిజినెస్. ఇది నిర్మాణ రంగంలో ఒక కొత్త రెవల్యూషన్ అని చెప్తాను నేనైతే డెఫినెట్‌గా. సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కాంపౌండ్ వాల్ విషయంలో చాలామందికి కొన్ని రకాల ఇబ్బందులు అవి ఉంటూ ఉంటాయి. సిమెంట్‌తో గోడలు కడితే అవి జైల్లాగా కనిపిస్తాయని ఫీల్ అవుతారు. పోనీ ఇనప గ్రిల్స్ వేయించుకుంటే వర్షం పడగానే తుప్పు పడతాయనే పరిస్థితి ఉంటుంది. చెక్కతో డిజైన్ చేస్తే చెదలు పట్టేటువంటి అవకాశం కూడా డెఫినెట్‌లీ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా ఈ సరికొత్త ఆస్ట్రేలియన్ టెక్నాలజీని అనేది ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చింది. ఇవి చూడడానికి ఎంతో ఖరీదైనవిగా కనిపిస్తాయి. కానీ వీటి మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా తక్కువ. ఇవి ప్రస్తుతం ఇండియాలో ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సరికొత్త వ్యాపార అవకాశాలు, ప్రయోజనాలు ఉన్నాయి దీంతో. ఈ స్క్రీన్ల తయారీలో వాడేటువంటి మెటీరియల్‌లో హై పాలిమర్ అని పిలుస్తారనమాట వీటిని. సో, ఇవి ఒక రకమైనటువంటి గట్టి ప్లాస్టిక్ లాంటి పదార్థం ఇది. దీనికి ఉండేటువంటి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే 100% వాటర్ ప్రూఫ్. ఎండకి రంగు వెలవదు, వానకి తుప్పు పట్టదు. దీని లైఫ్ సుమారు 25-30 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇనుముతో పోలిస్తే ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, అంతే బలంగా కూడా ఉంటాయి. వీటిని వంచినా కూడా విరగవు, అంత స్ట్రాంగ్ ఉంటాయి. 5-7 మిల్లీమీటర్ల మందంతో రకరకాల సైజుల్లో ఇవి లభిస్తూ ఉంటాయి. ఇందులో ఉండేటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే ప్రైవసీ. ఈ షీట్ల యొక్క డిజైన్లు బయటున్న వారికి లోపల ఏం జరుగుతుందో అనేది తెలియకుండా అడ్డుకుంటాయి. కానీ లోపలికి గాలి కానీ, వెలుతురు కానీ చాలా హాయిగా వచ్చేలా చేయగలుగుతాయి. వీటిని ఇంటి కాంపౌండ్ వాల్ మీద ఎట్టు పెంచడానికి లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రైవసీ కోసం వాడుతున్నారు ఇప్పుడు. ఇంటీరియర్ డిజైన్లో కూడా, అంటే హాల్లో టీవీ రూము, డైనింగ్ ఏరియా మధ్య ఒక పార్టీషన్ కోసం కానీ ఇలాంటి వాటికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లోని రిసార్ట్స్లో వీటి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు. ఈ రంగంలో వ్యాపారం చేయాలనుకునే వారికి 2 రకాల మార్గాలు ఉన్నాయని చెప్తాను నేను. ఒకటి, కేవలం డీలర్గా మారి పెద్ద కంపెనీ నుంచి సరుకు తెచ్చుకుని కస్టమర్లకు అమ్మడము. దీనికి 2-5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఉంటే సరిపోతుంది. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. దీనికి 15-25 లక్షల వరకు పెట్టుబడి అనేది పెట్టుకోవాలి. కానీ రిజల్ట్స్ కానీ, దాని ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. సిఎంసి రౌటరు, లేజర్ కటింగ్ మిషన్లు ఇవన్నీ వాడాలి దీన్ని కట్ చేయడానికి. వీటి వల్ల లాభం ఏంటంటే కస్టమర్ అడిగిన డిజైన్ని నిమిషాల్లో కట్ చేసి మనం ఇచ్చేయచ్చు. ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద 20-30% వరకు బ్రహ్మాండమైన లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వర్క్ అవుతుంది కూడా అట్లా. తక్కువ మంది చేస్తున్నారు ఇండియాలో ఇది, బట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. నెలల తరబడి సిమెంట్ పనులు చేయాల్సినటువంటి అవసరమే ఉండదు ఇవి ఉంటే. కేవలం ఒక ఫ్రేమ్ తయారు చేసి స్క్రూలతో దాన్ని బిగించేసుకుంటే అయిపోద్ది. గంటలో అయిపోద్ది మొత్తం పని కూడా, ఎంత పెద్ద పనైనా. ఖర్చు విషయానికి వస్తే సాధారణ గోడ కట్టడం కంటే ఇది తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అనమాట. ఒక్కొక్క షీట్ ధర సుమారు 4,200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఈ వ్యాపారంలో రాణించాలంటే లోకల్ ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళతో పరిచయం మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ పనులకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ పోస్ట్ చేస్తే కస్టమర్లు తమంతట తామే వస్తారు కొనుక్కోవడానికి. మార్కెట్లో పోటీ తక్కువగా ఉన్న ఇప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టండి. అప్పుడు భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి.